డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మనందరికీ వినిపించే ఒక మాట ఏంటంటే, డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనగానే ఏం చెప్తారంటే, పప్పయ్య తినండి, కివి తినండి, ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని. ఇది వాస్తవమా కాదా అంటే, వాస్తవం కాదండి. వైరల్ లోడ్ ఎప్పుడైతే మన బాడీలో ఉందో, ప్లేట్లెట్ కౌంట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. వన్స్ వైరల్ లోడ్ అనేది డిక్రీజ్ అవుతే, తగ్గిపోతే ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం ఒక 5-7 డేస్ లోపల ఈ ప్లేట్లెట్ కౌంట్ అంతా కూడా తగ్గినా కూడా ఫీవర్ తగ్గిపోయి వైరల్ లోడ్ అనేది తగ్గిపోవటం వల్ల ప్లేట్లెట్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. ఇది వాస్తవం అన్నమాట. కాకపోతే ఈ జనాలందరూ ఏమనుకుంటారంటే, పప్పయ్య తినడం వల్ల, కివి తినటం వల్లే ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అయినాయి అనే ఒక భ్రమలో ఉన్నారు. ఇదైతే వాస్తవం కాదండి. మీరు తినడం వల్ల కాదు, కానీ ఆ యొక్క వైరల్ లోడ్ తగ్గటం వల్ల ప్లేట్లెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అలానే మీరు తినకుండా ఉండండి అని నేను చెప్పడం లేదండి. ఫ్రూట్స్ మంచిగా తినండి, హైడ్రేటెడ్గా ఉండండి. వాటర్ కంటెంట్ అనేది మన బాడీలో బాగా ఎక్కువ ఉండాలన్నమాట డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు. దానికోసం మీరు కోకోనట్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, లెమన్ జ్యూస్, వేరే జ్యూసెస్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మీ బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. ఈ హైడ్రేటెడ్గా ఉంటే మనకి సిక్ ఫీల్ ఉండదన్నమాట. ఆరోగ్యంగా ఉంటారు. సో ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి, కానీ ఇలాంటి అవాస్తవాలు మాత్రం మీరు నమ్మొద్దండి. మరొకసారి చెప్తున్నాను, పప్పయ్య, కివి ఇది తినటం వల్ల ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ కాదు. థ్యాంక్ యూ.